హరే నమ. శ్రీకృష్ణాయ నమ. ఆట విడుపు కథల కార్యక్రమం 54వ ఎపిసోడ్కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మనం గత కొన్ని ఎపిసోడ్లు ద్వారా మనిషి ఏ విధంగా తన దినచర్యలను సరిదిద్దుకుంటూ ప్రగతి మార్గంలో నడవాలో కొన్ని చెప్పుకున్నాం. మన భారతీయ సనాతన సాంప్రదాయంలో మనం ఎప్పుడు కూడా ధార్మికతకి పెద్దపీట వేస్తాం. ఎవరో కొంతమంది కొద్ది శాతం అక్కడక్కడ నాస్తికులు ఉండొచ్చు. వాళ్ళ ప్రలోభాలు కానీ వాళ్ళ ప్రవచనాలు కానీ పెద్దగా మన భారతదేశంలో దాని మీద అంత ఉత్సుకత ప్రజలు చూపరు. ఎప్పుడు కూడా ధార్మికతకే పెద్దపీట. సరే, ఇవాళ రోజున మనం ధార్మిక కర్మాచరణ, ధార్మిక ఆలోచన, ఈ రెండింటినీ మనం కొద్దిగా విశ్లేషణ చేసుకుందాం. ధార్మిక ఆలోచన, ధార్మిక కర్మాచరణ. అసలు ధార్మికత అంటే ఏమిటి? ధర్మాన్ని గౌరవిస్తూ, ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మంగా ఉండటమే ధార్మికత. మరి ఈ ధార్మిక పరమైన ఆలోచనలు రావాలంటే ఎలా? మనకి కనుక ధార్మికపరమైన ఆలోచనలు వస్తే కర్మాచరణ సహజంగా దానికి అదే ముడిపడి వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి అనే ఒక ధార్మిక ఆలోచన వస్తే అది ఎట్టా చేయాలి అనేది మనం తెలుసుకునేందుకు ఉత్సుకత చూపించి దానికి కావలసిన సంభారాలు, ఆవు పాలను లేకపోతే పురోహితుని పిలుచుకోవటము, గోధుమ నూక సంపాదించుకోవటము, దానికి కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా వక్కలు, ఆకులు, పళ్ళు, పూలు అన్నీ సంపాదించుకుంటాం. ఇది ధార్మిక ఆచరణ. లేకపోతే ధర్మబద్ధంగా నడవటం ధర్మకర్మాచరణ, ధార్మిక కర్మాచరణ. ఒక ధార్మిక ఆలోచనని మన జీవిత నడవడికలో జొప్పించుకుంటూ నడవటం ధార్మిక కర్మాచరణ అవుతుందా? లేదా ధర్మబద్ధమైన పనులు, యాగాలు, క్రతువులు, హోమాలు, అభిషేకాలు, అమ్మవారికి పూజలు ఇవి చేయటం అనేది ధార్మిక కర్మాచరణ అవుతుందా? నాకు చిన్నతనంలో ఒక మంచి అదృష్టం కలిగింది. మనం ఇప్పుడు మాస్టర్ ఈకే నమస్కారం సంచి మార్నింగ్ ప్రేయర్స్ చేసుకుంటూ ఉంటాం. మాస్టర్ సివివి అని నమస్కారాలు చెప్పుకుంటూ ఉంటాం. అట్లా మాస్టర్ ఈకేగా పేరుగొందించినటువంటి ఎక్కిరాల కృష్ణమాచారి గారి తండ్రి గారు నరసింహాచార్యులు గారి దగ్గర నేను సంస్కృతం నేర్చుకునే యోగం నాకు అబ్బింది. వారు విజయవాడలో భరద్వాజాశ్రమం పెట్టి వారి సతీమణి లక్ష్మి గారితో ఆ ఆశ్రమాన్ని సంస్కృత పాఠశాలగా నిర్వహిస్తుంటే అక్కడ నేను విద్యాభ్యాసం చేశాను వారి దగ్గర. సరే, ఎంతవరకు నేర్చుకున్నాను, ఎంత సంస్కృతం నాకు అబ్బింది అది వేరే విషయం. ఆ సమయంలో నాకు మంచి సత్సంగం నాకు కలుస్తూ ఉండేవాళ్ళు. ఎక్కిరాళ్ళ కృష్ణమాచారి గారు అక్కడికి వస్తూ ఉండేవారు. కృష్ణమాచారి గారి పిల్లలు అనంతకృష్ణ గారు వాళ్ళు అక్కడికి వస్తూ ఉండేవాళ్ళు. మరి బోధాయన్ గారు, భరద్వాజ మహర్షి, అనంతకృష్ణ గారు వీళ్ళందరూ అక్కడికి వస్తూ ఉండేవాళ్ళు. అనంతకృష్ణ గారు కూడా నాతో పాటుగా అక్కడ సంస్కృతం నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. ఇద్దరం కలిసి సహాధ్యాయులం. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ఒక బాల్యంలోనే ఒక సత్సంగం, ఒక మంచి వ్యక్తుల యొక్క సమూహం దొరకడం కూడా ఒక అదృష్టం.
దాని మూలాన మన మనసులో ధార్మిక పనులు చేయాలి అన్న బీజాలు మొలకెత్తుతాయి. తద్వారా ధార్మిక కర్మాచరణ ప్రారంభమవుతుంది. మనం ఇందాక చెప్పుకున్నట్లు ఏదో వ్రతాలు, హోమాలు, యాగాలు, అభిషేకాలు చేయటం మాత్రమే కాదు ధార్మిక కర్మాచరణ అంటే. మన నిజ జీవితంలో ధర్మబద్ధంగా మనం సంపాదించుకుంటూ మనం సంపాదించిన దాంట్లో కొంత ప్రజలకు ఉపయోగపడేలాగా దాన్ని మళ్లించడం, కనీసం ఎదుటివాడు ఎవడన్నా బాధపడుతుంటే వాడికి మనకు చేతనైన సహాయం చేయడం, ఇవన్నీ కూడా ధార్మిక కర్మాచరణ కింద వస్తాయి. ఇవన్నీ కూడా ఈ సత్సంగం మూలాన, ఈ మంచి వ్యక్తుల కలయిక మూలాన మనకి ఏర్పడుతూ ఉంటాయి. కానీ మనం ఒకవేళ వాళ్ళు తారసపడ్డా కూడా వాళ్ళలోంచి మనం స్ఫూర్తి తీసుకోలేకపోతే వాళ్ళు కలిసినా కూడా మనకు మంచి అవకాశం రాదు. కాబట్టి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళు ఏ విధంగా మనల్ని ప్రేమిస్తూ ఉంటారో గమనించుకుంటూ మనం కూడా అదే మార్గంలో నడిస్తే అది తప్పకుండా ధార్మిక కర్మాచరణ అవుతుంది. నేను ఆ భరద్వాజాశ్రమంలో నరసింహాచార్య గారి దగ్గర సంస్కృతం నేర్చుకునే రోజుల్లో ఉదయం పూట నాకు ఎప్పుడు కూడా కడుపులో విధమైన కుట్టుగా ఉండేది. సరిగానే ఇంటి దగ్గర ఒత్తిడి మూలాన క్లాసులకు వెడుతుండేవాడిని. క్లాసులో కూడా అంత యాక్టివ్గా ఉండలేకపోయేవాడిని. ఓ రోజున గురువుగారు అడిగారు, ఏమిటిరా అని. కడుపులో కుట్టుగా ఉంటుందన్నా. వెధవా చెప్పలేదేమిరా అన్నారు. లోపలికి వెళ్ళి ఒక చిన్న గాజు గ్లాసులో ఒక మందు తీసుకొచ్చేసి ముక్కు మూసి నోట్లో పోసేశారు. ఇక నువ్వు రేపు ఎల్లుండి రావాల్సిన పర్లేదులే క్లాస్కి, ఇంట్లోనే ఉండు అన్నారు. ఇంటికి వెళ్ళి చెప్పాను, తాతగారు ఏదో మందు పోశారు, రేపు ఎల్లుండి రావద్దన్నారు. అదేంటి మందు పోయటం ఏంటి, రాకపోవటం ఏంటి, ఏమో నాకు తెలియదు అన్న. ఇంకంతే, తెల్లారినప్పటి నుంచి చక్కగా సుఖ విరోచనాలు అవటం, అంతా కడుపులో కుట్టంతా పోవటం హాయిగా ఉంది. ఎవరు అడిగారు ఆయన్ని? నేను వెళ్ళింది వేరే పర్పస్. నాకు చెప్పవలసిన సంస్కృత పాఠాలు. కానీ వారు ఆయుర్వేదంలో ప్రముఖ వైద్యులు అవటం వలన నేను కూర్చునే విధానం, నేను ప్రశ్నలు వేస్తే జవాబు చెప్పే విధానం వాళ్ళు గమనించి నా దగ్గర కొంత అనారోగ్యం ఉన్నది అని చెప్పి గమనించుకున్నారు. అడగకుండానే నాకు వైద్యం చేశారు. ఇవన్నీ కూడా ధర్మపురుషులు చేసేటువంటి పనులు ఇట్టాగే ఉంటాయి. కావాలని ఎవరు చేయరు. వాళ్ళు ఆ పరిస్థితులకు అనుగుణంగా ఎవరికి ఏది కావాలో వాళ్ళ దగ్గర ఉన్నది చేసేస్తూ ఉంటారట. ఇటువంటి అనుభవాలు మనకి జీవితంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఒకసారి మనం మళ్ళా మహాభారతం చివరిలోకి వెడితే, యుద్ధం అంతా ముగిసిపోయింది, చాలా కాలం అయిపోయింది. గాంధారి, ధృతరాష్ట్రులు పాండవులు గెలిచారు, కౌరవులు ఓడిపోయారని చెప్పి దుర్గతో ఏదో కాలక్షేపం చేస్తుంటారు. విదురుడు వచ్చి వాళ్ళందరికీ మంచి హితబోధ చేస్తాడు వాళ్ళిద్దరికీ. ఇంకా మీరు ఎవరిని ఉద్ధరించడానికి ఇంకా ఇక్కడ ఉన్నారయ్యా, మీరు వైరాగ్యం పొందండి, వైరాగ్యాన్ని మించినటువంటి మోక్షం ఇంకోటి లేదు. ఇక్కడ మీరు పొద్దుగులు ఈ పాండవుల వైభవాన్ని చూసి కొత్తలాడిపోతే ఎందుకుంటారు? మీరు మనసును చక్కబెట్టుకోలేరు. ఒకళ్ళ ఇద్దర 100 మంది సుపుత్రులు చనిపోయారు మీకు. మీ బాధ అన్నితర సాధ్యమే ఎవరికైనా. కానీ తప్పు చేసి వారు శిక్షింపబడ్డారు కనుక మీరు కూడా వైరాగ్యం కొంత అభ్యాసం చేయాలి అని చెప్పి విదురుడు సందేశం ఇస్తే, ఆ సందేశాన్ని వాళ్ళిద్దరు కూడా తలకెక్కించుకుని ఒక రోజున దేహత్యాగం చేస్తారు. ప్రాణాయామం చేస్తూ దేహత్యాగం చేస్తారు. ఆ దుఃఖంలో అర్జునుడు ఉంటాడు. ధర్మరాజు వాళ్ళందరూ బాధపడుతుంటారు.
అప్పుడు అర్జునుడు తండ్రిగా అన్నగారి దగ్గరికి వచ్చేసి, అన్నయ్య, మన సారథి, మన సచివుడు, మన వీయ్యము, మన సఖుండు, మన బాంధవుడు, మన విభుడు గురుడు దేవరా మనను దిగనాడి చనియే మనుజాదీశ అని చెప్పి ఆక్రోశిస్తాడు. ఎవరు? మన సారథి, వాళ్ళందరినీ కూడా నడిపించినవాడు, మన సచివుడు, మన మంత్రాంగంలో మనకు ప్రాధాన్యత వహించినవాడు, మన వియ్యము, మన వాళ్ళందరినీ కూడా వాళ్ళు కలిపి వివాహాలు చేసుకున్నాడు మన వియ్యము, మన సఖుండు, మన స్నేహితుడు, మన బాంధవుడు, మన బంధువు, మన విభుడు, మనందరికీ భర్త, మన గురుండు, మనకి గురుదేవుడితో సమానం, దేవుడు మనందరికీ, మనను దిగనాడి చనియే వెళ్ళిపోయాడయ్యా అని చెప్పేసి కృష్ణ నిర్యాణం గురించి అర్జునుడు చెబుతూ వలవలవలా ఏడుస్తాడు. కృష్ణ నిర్యాణం జరిగిన తర్వాత ఇక పాండవులు కూడా ఇక మనకి కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఏం పని ఉందని చెప్పేసి వాళ్ళు పరీక్షిత్తుకి రాజ్యాభిషేకం చేసి వాళ్ళు కూడా చిన్నగా దేహత్యాగం చేసేస్తారు. ఆ సందర్భంలో కృష్ణ నిర్యాణం జరిగిపోయింది అంటే ఒక ధర్మయుగం ఒకటి అంతరించింది. వెంటనే కలియుగం ప్రారంభమైంది. కలియుగం అంటే అంత అధర్మమే. ఈ కలిపురుషుడు బాగా విజృంభించాడు, లోకాలన్నింటినీ అల్లకల్లోలం చేస్తున్నాడు. ఆ సమయంలో పరీక్షిత్తు మహారాజు కాబట్టి కలిని నిర్జించాల్సినటువంటి అవసరం పరీక్షిత్తుకి ఏర్పడింది. పరీక్షిత్తు సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కలి ఒక రోజున ఒక ఆవుని చక్కగా దూడకి పాలిచ్చి విశ్రాంతిగా కూర్చున్న సమయంలో తన కాలు పెట్టి గట్టిగా తంతాడు. అప్పుడు ఆ గోమాత అంబా అని చెప్పి ఆర్తనాదం చేస్తుంది. అది చూస్తాడు పరీక్షిత్తు, చలించిపోతాడు. విశ్రాంతిగా ఉన్నటువంటి గోవుని వీడెవడు తనటానికి అని చెప్పేసి వాడిని నిలదీస్తాడు. చేస్తే నేను కలిపురుషుణ్ణయ్యా, ఈ యుగం నాది, నేను ఏమైనా చేస్తాను, నువ్వెవడు అని చెప్పేసి పరీక్షిత్తుని బెదిరిస్తాడు. అప్పుడు తన బాహుబలంతో పరీక్షిత్తు కలిని నిర్జించి బంధిస్తాడు. బంధిస్తే వాడు చేసినటువంటి తప్పులన్నీ కూడా మునుల ద్వారా విని అతనికి దేశ బహిష్కరణ చేస్తాడు. అప్పుడు కలిపురుషుడు పరీక్షిత్తును ఒక్కడు అడుగుతాడు, అయ్యా, నువ్వు బ్రహ్మాండమైనటువంటి యోధుడివి, అన్ని రాజ్యాలు గెలిచావు, నీది కాని దేశం అంటూ లేదు, నీది కాని రాజ్యం అంటూ లేదు, అన్ని రాజ్యాలు నీవే, నన్ను దేశ బహిష్కరణ చేస్తే ఏ దేశంలోకి వెళ్ళి ఉంటాను నేను? కాబట్టి నాకు ఏవో కొన్ని దుర్మార్గమైనటువంటి స్థానాలు ఏమన్నా ఉంటే అవి పడే, నేను అందులో ఉంటాను. ఇది యుగధర్మం, బ్రహ్మ నా నొసట రాశాడు ఇక్కడ ఉండమని. నేను దాని గురించి ఆ విధంగా ప్రవర్తించుకోవాల్సిందే. కాబట్టి నువ్వు నన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా నాకు కొంత అవకాశం ఎక్కడో ఒక చోట నివసించడానికి అంటాడు. అప్పుడు ధర్మనిరతుడైనటువంటి పరీక్షిత్తు ఆలోచిస్తాడు, వీడి దుర్మార్గాలకి స్థానం లేకుండా ఉండాలంటే ఏమిటని ఆలోచిస్తాడు. అప్పుడు తన రాజ్యంలో ఎవ్వరు కూడా జూదం ఆడడు. కాబట్టి జూదం ఉన్న చోట తన రాజ్యంలో స్త్రీలోలత్వం లేదు, అబలను ఎవరు కూడా ఏడిపించరు, మానభంగాలని అంటూ లేవు. కాబట్టి జూదము, మానభంగము, స్త్రీలోలత్వము, ప్రాణివధ, అన్యాయంగా ఏ ప్రాణులను కూడా చంపడానికి వీలేదు, ప్రాణివధ కూడా తన రాజ్యంలో ఎక్కడా లేదు. మద్యపానం, ఎవరు కూడా సురాపానం ఎవరు చేయరు, కళ్ళు సారా లాంటివి ఏమి తాగరు తన రాజ్యంలో. కాబట్టి ఈ 4 స్థానాలని వీడికి ఇచ్చినట్లయితే వీడు నిర్వీర్యమైపోతాడు, ఉన్నట్టుగా ఉంటుంది, ఎక్కడా ఉండలేడు, వీడు బతకలేడు. కాబట్టి ఈ 4 స్థానాల్లో ఉండు. ఎవరైనా మా రాజ్యాధికారాన్ని, మా యొక్క శాసనాలను ఉల్లంఘించి ఎవడైనా జూదం ఆడినా, ఎవడైనా స్త్రీలోలుడైనా, ఎవడైనా ప్రాణిని వధిస్తున్నా, ఎవడైనా మద్యపానం చేస్తున్నా
వాళ్ళని నువ్వు ఏడిపించుకో అని చెప్పి 4 స్థానాలు ఇస్తాడు. అప్పుడు పరీక్షిత్తు ప్రాధేయపడి, అయ్యా 4 కాకుండా ఇంకొకటి ఇవ్వండి అంటే, ఏమిటంటాడు. నాకు బంగారం కూడా ఇవ్వండి, సువర్ణం కూడా నాకు ఇవ్వండి, సువర్ణం మీద ఎవడైనా అన్యాయం చేసినట్లయితే వాడిని కూడా పట్టి పీడిస్తుంటాను, 5వ స్థానం ఇప్పిస్తామంటాడు. సరే, అందరూ కూడా సర్వ సంపదలతో తన రాజ్యంలో విలసిల్లుతున్నారు. ఎవరు కూడా కక్కుర్తిపడి వీడి దగ్గర నుంచి బంగారం లాక్కుని వాడి దగ్గర నుంచి బంగారం చోరీ చేసి అటువంటి పనులు ఏమీ లేవు. చోరత్వం అనేది లేదు తన రాజ్యంలో. కాబట్టి సువర్ణం ఇచ్చినా పర్వాలేదు అనుకున్నాడు. సువర్ణం కూడా ఇచ్చేశాడు. 5 స్థానాలు వాళ్ళకి కలికి ఇచ్చేశాడు. ఇది ఏంటంటే, ఈ కథ మనం ఎందుకు చెప్పుకుంటున్నాము? ధర్మ నిరతి తెలిసి ఉండాలి, ఒక ధర్మమైన ఆలోచన ఉండాలి. ధర్మయుగం కృష్ణ నిర్యాణంతో ముగిసింది, కలియుగం ప్రారంభమైంది. యుగ ధర్మాల్ని అందరూ పాటించాలి, అలా తప్పు చేయమని కాదు. యుగ ధర్మంలో తప్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి తప్పులు లేకుండా మనం నడవడికని మార్చుకోవాలి. అదే ధర్మపాలన, ధార్మిక ఆలోచన అనబడుతుంది. అది ధర్మాన్ని పరిపాలించడమే ధార్మిక ఆలోచన. కాబట్టి యుగాన్ని గౌరవించినట్టు కలిని నిర్దేశించాడు. తన రాజ్యంలో లేనిటువంటి దురభ్యాసాలకి వాడికి స్థలం ఇచ్చాడు. కాబట్టి కలి నివసించినట్లు అయింది, కలికి అవకాశం లేకుండా పోయింది. పరీక్షిత్తు ఉన్నంతకాలం కూడా కలికి ఏ విధమైనటువంటి అవకాశం లేకుండా కలి చాలా ఇబ్బంది పడుతుండేవాడు. ఎక్కడ కూడా వెళ్ళి తన యొక్క విశృంఖలతని చాటుకోలేకపోయేవాడు. కాబట్టి ధర్మ పరిపాలన అనేది ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడైతే మనుషులు ధర్మంగా పరిపాలిస్తుంటారో, ఎక్కడైతే మనుషులు ధర్మానురక్తంగా ఉంటారో, ఎదుటివాడి కష్టాలు తెలుసుకుంటూ ఉంటారో, వారికి చేతనైనంత సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారో, వాళ్ళని ధర్మదేవత ఎప్పుడూ కనిపెట్టి ఉంటుంది. ఈ కర్మాచరణ, ఈ ధార్మిక ఆలోచన 2 మనుషుల్లో కూడా ఎక్కువగా ప్రబలు ఉంటాయి. ఒక చిన్న కథ చెప్పుకుని ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం మనం. ఒక ఊళ్ళో ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా ధర్మపరుడు. తన సంపాదనలో 60% ధర్మ కార్యక్రమాలకి నిర్వర్తిస్తానని చెప్పి పక్కన పెట్టేసి 40% లాభాలతోనే తన జీవనాన్ని సాగిస్తూ ఉంటాడు. పెద్ద సంసారం అంతా బ్రహ్మాండంగా సాగుతున్నది, ఆనంద ఉత్సవాలతో ఉన్నాడు. కానీ విధివశాత్తు అతనికి కుష్ఠవ్యాధి వచ్చింది. కారణం తెలియదు, ఎలా వచ్చిందో, ఎటువంటి దురభ్యాసాలు లేవు వాడికి. కానీ అతనికి కుష్ఠవ్యాధి వచ్చింది. ఎన్నో వైద్యాలు చేయించుకున్నాడు, ఎంతకి అది తగ్గటం లేదు. చాలా బాధపడుతున్నాడు. వేళ్ళన్నీ కూడా కుళ్ళిపోయి ఊడిపోతున్నాయి. భార్యాబిడ్డలందరూ కూడా వాడిని వెలివేశారు. బంధువులు ఎవరు వచ్చి పరామర్శ చేయట్లేదు. వీడి డబ్బులు ఇస్తానా కూడా ఎవరు వాడి దగ్గరికి రావటం లేదు శుశ్రూషలు చేయటానికి. తను ఎంతోమందికి ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేశాడు. ఎంతోమందికి వైద్యులకి వైద్యం ఇప్పించి డబ్బులు ఖర్చు పెట్టాడు. వాళ్ళందరూ కూడా మొహం చాటేశారు. ఒక మహర్షి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడ్డాడు. స్వామి, మరి నేను ఈ జన్మలో ఏ పాపాలు చేయలేదు, ఇవాటికి కూడా నా ఆదాయంలో 60% నేను మంచి పనులకే వాడుతూనే ఉన్నాను, మరి నాకెందుకు ఈ వ్యాధి వచ్చిందో తెలియదు అంటాడు. అప్పుడు ఆయన మహర్షి ఒక చక్కటి సలహా చెప్తాడు. నువ్వు గంగానదికి వెళ్ళి గంగానదిలో స్నానం చేయి. గంగానదిలో స్నానం చేసినట్లయితే నీకు ఈ రోగం నుండి విముక్తి అవుతుంది అని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను, వెళ్ళిరా అంటాడు. సరైన మహర్షికి నమస్కారం పెట్టి గంగానదికి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. నడుచుకుని చాలా దూరం వెళ్ళి గంగానది దగ్గరికి పెడతాడు. అక్కడ కూర్చుని ఆ వెళ్ళే సమయానికి బాగా రాత్రి 2:30-3 అవుతుంది. ఓ చెట్టు కింద విశ్రమిస్తాడు. మళ్ళా 4:30కి లేచి తనకి ఏదో ఉన్నటువంటి ఆ వేళ్లతో జాగ్రత్తగా దంతధావనాలు అవి చేసి స్నానం చేయటానికి ఈ ఉన్న వస్త్రాలు విప్పదీసి చిన్న అంగోస్త్రం కట్టుకుని స్నానానికి బయలుదేరబోతుంటాడు. కొన్ని వందల మంది హరోం హర 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 అంటూ వెళ్ళి ఆ గంగానదిలో స్నానాలు చేస్తూ ఉంటారు.
ఒకళ్ళిద్దరిని అడుగుతాడు, గంగా నదిలో ఏమిటి రోజు స్నానం చేస్తున్నారు కాబట్టి చేయడానికి పెడుతున్నారా? కాదయ్యా బాబు, మేము పాపాలు చేసాం, ఆ పాపాలన్నీ కూడా గంగాలో మూలిగి ప్రక్షాళన చేయించుకునేందుకు పెడుతున్నాము అన్నాడు. ఎవరిని అడిగినా అదే చెబుతున్నారు, మేము గంగలో కనుక ఒకసారి ముగిలి నడితే మా పాపాలన్నీ ప్రక్షాళన అయిపోతాయి కాబట్టి పెడుతున్నాము. వెంటనే ఈ కుష్టు వ్యాధిగ్రస్తుడైన వ్యాపారస్తుడు వెంటనే అంగోస్త్రం విప్పదీసి తన బట్టలన్నీ కట్టుకుంటాడు. కట్టుకుని, నేను పొరపాటు చేయను, నాకేదో నా కర్మ కొద్దీ నేను పూర్వజన్మలో ఏ పాపం చేసుకున్నానో నాకు కుష్టు వ్యాధి వచ్చింది. నేను ఇప్పుడు గంగా నదిలోకి వెళ్ళి స్నానం చేసి నా వ్యాధి మొత్తాన్ని ఆ గంగామాతకి నేనెందుకు సమర్పించాలి? నేను దీన్ని అనుభవిస్తాను అంతే, అంతేగాని గంగలో మునిగి నా పాపాలు ప్రక్షాళన చేసుకోవాలను, నా యొక్క బరువుని నేను గంగామాతకి ఇవ్వను అని చెప్పేసి వెంటనే వెనుదిరిగి వెళ్ళిపోతూ ఉంటాడు. చూడండి ఆలోచన ఎంత గొప్పగా ఉందో. గంగలో మునిగితే పాపాలన్నీ పోతున్నాయి అందరికీ, అది విశ్వాసం, అందరూ అదే చెబుతున్నారు. వీడికి కూడా విశ్వాసం ఉంది. కానీ తనకు ఎందుకు వచ్చిందో ఈ కుష్టు వ్యాధి, పూర్వజన్మలో ఏదో పాపం చేసుకుని ఉంటాను, ఈ పాపాన్ని నేను గంగలో మునిగి గంగామాతకి ఎందుకు సమర్పించాలి, కాబట్టి నేను పాపాన్ని అనుభవించడానికే సిద్ధపడతానని చెప్పి వెనుదిరిగాడు. వెనుదిరిగిన మరుక్షణం ఇతనికి కుష్టు వ్యాధి మాయమైపోయింది, చక్కగా ఆరోగ్యవంతుడైపోయాడు. చూసుకుని ఆనందపడ్డాడు. గంగామాత దర్శనం ఇచ్చింది. నీ యొక్క గొప్ప ఊహలు, నీ ధర్మాచరణలో ఉన్నటువంటి ఆసక్తి నాకు చాలా ఆనందం కలిగింది అని చెప్పేసి అతన్ని దీవించి గంగామాత అదృశ్యమవుతుంది. ఏంటంటే మనం మనకున్న కష్టాలను మనమే భరించాలి, కానీ ఇంకొకరికి ఆపాదించకూడదు. మనం సేవలు చేశామని మనకేదైనా అవసరమైనప్పుడు వాళ్ళు సేవలు చేయటం లేదు అని చెప్పి మనం బాధపడకూడదు. అరే నేను ఇంతగా పిల్లలకి ఇంత గొప్పగా నేను సహాయం చేశానే, పిల్లలు నాకు ఆపద సమయంలో నన్ను ఎవరు ఆదుకోవటం లేదని ఏడవకూడదు. అరే వాడికి నేను పొద్దుగులు సహాయం చేశాను, వాడు ఎంతో కష్టంలో ఉంటే వాడికి అన్నీ నేను ఏర్పాటు చేసి పెట్టాను, కానీ వాడు నాకు చిన్న కష్టం వస్తే నన్ను ఆదుకోలేకపోతున్నాడని ఏడవకూడదు. మనం ఇచ్చిన దానికి మళ్ళా వెనక్కి మనకేమిటి లాభం రావటం లేదు అని చెప్పి ఆలోచించకూడదు. ఇది లాభ నష్టాలకు సంబంధించిన విషయం కాదు. ఇది ధార్మికత, ధార్మిక ఆలోచన, ధర్మ కర్మాచరణలకు ఉన్నటువంటి విశ్లేషణ. ఇది ధర్మంగా ఉండాలి. ధర్మంగా ఉండాలంటే మనం ధర్మంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలకి లాభం ఆశించకూడదు. కర్మం చేయటమే మన వంతు, కర్మఫలం భగవంతుడికి వదిలిపెట్టాలి. అదే పరమాత్మ గీతలో కూడా చెప్పాడు. కాబట్టి ధర్మ కర్మాచరణ, ధార్మికత ఈ రెండు ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి. ఆ రెండింటిని గమనించుకుంటూ మన జీవనయానం సాగించినట్లయితే మనం ఆనందంగా సుఖంగా ఉంటాం. స్వస్తి.